శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనకి తొందరలో దక్షిణాయన కాలం అయితే ప్రారంభమవుతుంది. ఈ 2025 సంవత్సరంలో దక్షిణాయన కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇంకా దక్షిణాయన కాలానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, ఈ దక్షిణాయనంలో ఎటువంటి పనులు నిర్వహించుకోవాలి, దక్షిణాయనంలో జాగ్రత్తగా ఎందుకు ఉండాలని అంటారు అనే విషయాలన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందామండి. అందుకని వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. మనకి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడి గమనాన్ని 2 ఆయనాలుగా అయితే విభజించారు. ఆయనం అనగా గమనించడం లేదా మార్గం అనే అర్థం వస్తుంది. మన పూర్వీకులు పండితులు సంవత్సరంలో ఉండే 12 నెలలను 6 నెలలు ఉత్తరాయణంగాను 6 నెలలు దక్షిణాయనంగాను అయితే విభజించారు. సూర్య భగవానుడు దక్షిణం వైపుకు పయనించే కాలాన్ని దక్షిణాయనమని, ఇంకా ఉత్తరానికి పయనించే కాలాన్ని ఉత్తరాయణమని పిలుస్తూ ఉంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశిస్తే ఉత్తరాయణంగాను, ఇంకా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తే దక్షిణాయనంగాను నిర్ధారిస్తారు. దీనిని బట్టి చూస్తే మనకి 2025 సంవత్సరంలో దక్షిణాయనం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పటితో ముగుస్తుంది అనేది ఇప్పుడైతే తెలుసుకుందామండి. 2025 జూలై 17 గురువారం రోజు మనకి దక్షిణాయన కాలం అయితే ప్రారంభమవుతుంది. ఇంకా 2026 జనవరి 14తో దక్షిణాయనం అయితే పూర్తవుతుంది. ఈ రోజు నుండి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 2 కాలాల్లో ఉత్తరాయణాన్ని పుణ్యకాలంగా అయితే చెప్తూ ఉంటారు. ఎందుకని అంటే ఆధ్యాత్మిక పరంగా చూస్తే దేవతలకు పగటి కాలంగా ఉత్తరాయణాన్ని చెప్తూ ఉంటారు, ఇంకా రాత్రి కాలంగా దక్షిణాయనాన్ని అయితే చెప్తూ ఉంటారు. దక్షిణాయనంలో దేవతలు నిద్రిస్తారు కాబట్టి ఆ సమయంలో మనకి పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సమయంలో మనం చేసే పూజలు వ్రతాలు నోముల కారణంగా దేవతలకు శక్తి లభిస్తుంది. దక్షిణాయనంతో పోలిస్తే ఉత్తరాయణంలో దేవతలు మేల్కొని ఉంటారు కాబట్టి ఆ సమయంలో శుభకార్యాలు నిర్వహిస్తే అవి మంచి ఫలితాలు ఉంటాయని, అలాగే మానవులు కోరుకునే కోరికలన్నీ కూడా శీఘ్రంగా నెరవేరుతాయని ఒక నమ్మకం. ముక్కోటి ఏకాదశిని దేవతలకు తెల్లవారుజాముగా నిర్ణయించారు కాబట్టి ఆ రోజు దేవతలు మేల్కొనే రోజు అని, అందుకని ఆ రోజు తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా గుడికి వెళ్లి దేవతలను దర్శించుకుని వారి ఆశీర్వాదం తీసుకుంటారు. శాస్త్రీయంగా దక్షిణాయనంలో భూమిపై సూర్యకాంతి తక్కువగా ప్రసరిస్తుంది కాబట్టి అందువలన దక్షిణాయన కాలంలో వచ్చే పగటి కాలం తక్కువగాను రాత్రి కాలం ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఈ కాలంలో ఎక్కువగా వర్షాలు పడడం, చలి వేయడం, సూర్యకాంతి తక్కువగా ఉండడం వలన జీవులలో రోగనిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడుతూ ఉంటారు, అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. కాబట్టి వీటిని నిరోధించడం కోసం ఈ కాలంలో ఎక్కువగా మనకి పూజలు వ్రతాలు ఆచరించడం వలన, పూజా నియమాల వలన, బ్రహ్మచర్యం పాటించడం వలన మనలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యంగా ఉంటామని, ఆయుష్ వృద్ధి చెందుతుందని, అందుకని ఈ కాలంలో ఎక్కువగా పండుగలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ దక్షిణాయనంలో పితృదేవ తమ సంతానం ఇచ్చే పితృకార్యాలు స్వీకరించడం కోసమని భూమిపైకి వస్తారు. ఇంకా ముఖ్యంగా ఈ దక్షిణాయన కాలంలో యముడు కోరలు బయటకు చొచ్చుకుని ఉంటాయని, అందుకనే ఈ కాలంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని అంటారు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.